నేను ఏ అలవాట్లు పాటించినా గానీ మీకందరికీ షేర్ చేస్తాను గదండీ! అంటే దయచేసి కొంతమందికి ఉపయోగపడతాయి, ఫాలో అవ్వండి అని చెప్పడం నా ఉద్దేశ్యం అండి. చలికాలం వచ్చింది గదా! చలికాలం మెటబాలిజం బాగా పడిపోతుందండి. బాగా అంటే చాలా బాగా పడిపోతుంది. తిన్నదేమీ అరగదు. చాలా ఇబ్బందిగా ఉంటోంది. పొట్ట ఉబ్బరంగా ఉంటోంది. కాస్త కీళ్ళు, కాళ్ళు లాగుతూ ఉంటాయి. నాకంటే లేవు కానీ కొంతమందికి. ఆర్థరైటిస్ దగ్గర నుంచి ఎముకల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉండేవాళ్ళుంటారు. ఇక జలుబు, దగ్గులు ఇవేమో ఇక మామూలు అటాక్ కాదు. వీటన్నిటికి ఒక మంచి మందైతే ఉంది. అంటే నాకు పడింది. మీలో ఎంతమందికి పడుద్దో నాకు తెలీదు. ముందు కొద్దిగా స్మాల్ పావు కప్పు, హాఫ్ కప్పు ట్రై చేయండి. మామూలు కాదండి. అసలు అద్భుతమే చేస్తుంది. భారతీయ ఆయుర్వేదం చెప్పేదే పచ్చి పసుపండి. పచ్చి పసుపు దొరుకుతుంది చాలా చోట్ల. ఒకవేళ దొరకకపోతే ఒకేసారి ఎళ్లి తెచ్చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. ఏది మొత్తాన్ని గ్రైండ్ చేసేసి ఇంతింత క్యాప్సూల్స్ రూపంలో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి చూసుకుంటున్నారు చాలామంది. లేతే లిక్విడ్ రూపంలో పెట్టుకుంటున్నారు. చాలా రకాలైన సేవింగ్స్ మెథడ్స్ ఉన్నాయి. మీరు అడిగితే అవి తర్వాత చూద్దామండి. నేనైతే నాకు ఫ్రెష్‌గా దొరుకుతుంది కాబట్టి వారానికి సరిపడా తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో డీప్‌లో పెట్టుకొని అంత పసుపు ముక్క, అంత అల్లం ముక్క అసలు వాడితే ఉంటుందండి. అమ్మో! మామూలుగా లేదన్నట్టు. అంటే అంత ఫ్రీగా ఉంటుంది. కొవ్వు పట్టమని మనం ఏం తిన్నా గానీ కొవ్వు పట్టమన్నా గూడా పట్టదండి. ఎందుకంటే ఇందులో ఆ అల్లంలో జంజిరాల్ అనే ఒక సమ్మేళనం ఉంటుందండి. పసుపులో కర్కుమిన్ ఉంటుందండి. ఈ 2 శరీరానికి చేసే మేలు ఇక అంతా ఇంతా కాదండి. సో, మరి ఇది ఒక పెయిన్ కిల్లర్‌గా గూడా ముఖ్యంగా చాలామందికి చాలా నొప్పులున్నాయి గదండీ! ఒకసారి వాడి చూడండి. అంటే ఒక్క రోజుకి, 2 రోజులు కాదు. రోజుకి కొద్దిగా తీసుకుంటూ ఉండండి. ముందు టెస్ట్ చేసుకోండి. ముందే చెప్తున్నాను. ఏదైనా తేడా ఉంటే డాక్టర్‌ని కలవండి. నేను చెప్పాను గదా! అని ఫాలో అవ్వద్దు. నేను ముందే చెప్తున్నాను. సో, పడుతుంది అనుకున్నప్పుడు ఇబ్బందేమీ లేదు. రోజు వాడేదే. కాకపోతే ఈ రకంగా తీసుకోండి అంటున్నాను. నేనేం చేస్తానో తెలుసా? కాస్త లెమన్ను యాడ్ చేసుకుంటానండి. కాస్త మిరియాలు, ఇది పసుపు, అది తేనె గూడా మిక్స్ చేస్తానండి గోరువెచ్చగా. గోరువెచ్చగా చేయటం వల్ల ఏమవుద్దో మీకు తెలుసు కదా! మంచిగా అంటే త్వరగా ఎళ్ళిపోతుంది. త్వరగా వ్యాపిస్తుంది. బాడీ మొత్తాన్ని పడుతుంది గదండీ! అందుకోసం. అంటే బ్లడ్‌లో కలిసే అవకాశం గూడా త్వరగా ఉంటుంది కాబట్టి. ఇక బెనిఫిట్స్ ఏంటంటే యాక్టివ్‌నెస్ అండి. రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది. ఈరోజు ఎప్పుడు ఎనర్జీ లెవెల్ ఉందో సాయంత్రానికి కూడా అదే ఎనర్జీ లెవెల్ ఉంటుందంటే కారణం మెటబాలిజం. ఇంకొంతమందికి ఉంటుంది అరుగుదల లేకపోవడం. అదే ఇది అరుగుదల అయిపోద్ది. ఇక వాంతులు, ఉబ్బరం, కడుపుబ్బరం ఇలాంటి కొన్ని సమస్యలుంటాయి కొంతమందికి. ఏది బిర్యానీ, చెత్తా గిత్తా ఇలాంటివి తినేస్తూ ఉంటారు గదండీ! ఆయిల్ ఫుడ్డు, స్వీట్సు ఇలాంటివి తినేసాక కూడా ఇది తాగొచ్చండి. అంటే అది ఎలాగో తినక తప్పట్లేదు. అంటే తినొద్దని చెప్తాను నా ఉద్దేశం. స్వీట్స్ అయి మానేయండి. ఛాలెంజ్ ఇచ్చుకోండి అని మొన్న ఒక వీడియో చెప్పాను. బిర్యానీ అవి తగ్గించండి. సరే తినక తప్పని పరిస్థితి జంక్ ఫుడ్డు, ఆ ఫుడ్డు, హోటల్ ఫుడ్డు తిన్నామన్నప్పుడు ఇదొక షార్ట్‌గా తీసుకోండి. మెటబాలిజం ఏ రేంజ్‌లో అంటే ఆ రేంజ్‌లో ఇంప్రూవ్ అయ్యి మీ పొట్టను భలే కాపాడుద్దండి. బాగా కాపాడుద్ది. ఇక రెండోది కొలెస్టరాల్. కొలెస్టరాల్ కరిగించడంలో ఏది బ్యాడ్ కొలెస్టరాల్ అండి. బాడీలో బ్యాడ్ కొలెస్టరాల్ అందరికీ పేరుకుపోతుంది కదా! దాన్ని కరిగించడంలో ఇది ఎంతంటే అంత ఏది జింజరాలు, కర్కుమిన్ అనేవి సూపర్‌గా పనిచేస్తాయండి. మూడోది చలికాలం కాస్త చర్మం పొడిబారిపోవడం, పెళుసుబారిపోవడం, స్కిన్ పాడవుతూ ఉంటుంది. స్కిన్ హెల్త్‌కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. అంటే నేను వాడుతున్నవే చెప్తున్నాను సుమా. నేను మళ్ళీ ఇంకో రకంగా అనుకోవద్దు. ఇదేమి ప్రమోషన్ కాదు, బ్రాండు కాదు. అలాగని నేను ముందే చెప్తున్నాను నేను డాక్టర్‌ని కూడా కాదని చెప్తున్నా. కాకపోతే స్టడీ చేస్తాను. ఫేమస్ రిపోర్ట్స్ ఏమొచ్చినా గానీ స్టడీ చేస్తాం గదండీ! అట్లాగా. సో, మరి అంత స్కిన్ ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. తర్వాతొచ్చి గుండె జబ్బులొచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది కదా! డయాబెటిసు, బీపీలు దాన్ని గూడా కంట్రోల్ చేస్తుందండి. ఎందుకంటే రక్తం పల్చగా ఉండటానికి ఇది కారణం అవుతోంది. బాడీలో కొలెస్టరాల్ తగ్గిస్తుందంటే రక్తంలో గూడా కొలెస్టరాల్ తగ్గిస్తుంది కదా! అది. ఇంకా అన్నిటికంటే గొప్ప ప్రయోజనం బరువు తగ్గాలి. చాలామందికి బరువు తగ్గాలనే కోరిక ఉంటుంది. కానీ తగ్గలేరు పాపం. తిండి కంట్రోల్ చేస్తారు, వర్కౌట్ చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు కదా! మీరు దీన్ని కూడా యాడ్ చేసుకోండి ఒక షార్ట్‌గా. పడిందనుకోండి 2 షాట్స్ ఎయ్యండి. అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి బావుంటుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మిరియాలు ఒకసారి ఊహించుకోండి. మిరియాలేస్తాం, లెమన్ ఉంటుంది, తేనుంటుంది, ఈ అల్లము, పచ్చి పసుపు. పచ్చి పసుపు భలే టేస్ట్ అదొక రకమైన స్మెల్ ఉంటుందండి. అల్లం స్మెల్ అల్లాందే, పచ్చి పసుపు పచ్చిదే. సో, మరి ఇవి ఈ మధ్య నేనంటే ఇలా తీసుకుంటున్నాను గానీ కూరల్లో గూడానండి. మటన్‌కి, చికెన్‌కి రకరకాల కూరల్లో కూడా వీటిని వాడుతున్నారు కొంతమంది. తప్పేమీ లేదు వాడండి. అలాగని ఎక్కువ వాడొద్దు. మళ్ళీ అతి సర్వత్రా వర్జయేత్ మళ్ళీ చెప్తున్నాను. ఒక మనిషికి అంత ముక్కిది, ఇంత ముక్కిది డైలీ ఒకటి సరిపోతుందండి. ఇంకాస్త నేను గట్టిగా కాయ కష్టం చేస్తాను, గట్టిగా వర్కౌట్ చేస్తాను అలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో, మరి కాస్త గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు,
ఇలాంటి వాళ్ళు కాస్త హెవీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్త పడాలి, చూసుకోండి. అంతే, ముందు కొద్దిగా అలవాటు చేయండి బాడీకి. మిగిలినవి మాత్రం ఇక మామూలుగా లేదండి. చాలా చాలా బాగుంది. నేను తీసుకున్న డ్రింక్ గురించి మాట్లాడాను. ఇది అందరికీ సాధ్యమే. పెద్ద ఖర్చు అయ్యేది కాదు. 10 రూపాయల్లో అయిపోతుంది. ఇంటిల్లి టీ తాగొచ్చు. మీరు ఎక్కడైనా అడిగితే రైతు బజార్లో ఏదైనా రైతుని అడిగినా మీ ప్రాంతంలో పసుపు దొరికే చోటు ఉంటే తెప్పించుకోండి. లేదండి మాకు పసుపు కావాలి, మేము మేము తీసుకుంటామంటే ఎవరినైనా పరిచయం చేయమంటే చేస్తాం. బిజినెస్ కాదు. పసుపు రైతులు ఉంటారుగా మన ఫాలోవర్స్లో, ఎవరైనా పసుపు రైతులు ఉండి సార్ నేను సప్లై చేస్తాను ఎవరైనా అడిగితే అంటే నేను ముందు మీతో మాట్లాడి మీరు ఒరిజినల్లో కాదో చెక్ చేసుకొని రైతు ఆ తర్వాత మన ఫాలోవర్స్కి ఆ నెంబరు ఇస్తానండి. ఏది ఆయనతోనే ముందు ఒక లైవ్ పెట్టిస్తాను, ఇస్తాను. తప్పే ఉంది, ఒక రైతు బతుకుతాడు కదండి. అది కూడా నాణ్యమైన పసుపు. ఈ మధ్య నల్ల పసుపు ఇలాంటివి దొరుకుతున్నాయి కదండి. ఒకవేళ అవి ఉంటే కనుక అది హెర్బల్ కదా, అవి ఉన్నా కానీ బయట మార్కెట్ కంటే తక్కువ రేటుకి ఇవ్వాలి, బయట మార్కెట్ కంటే క్వాలిటీ ఇవ్వాలి, మోసం ఉండకూడదు. అలాంటివి చేస్తే మళ్ళీ నేనే చెప్తాను. సో మన ఫాలోవర్స్లో ఉన్న వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నా ఇలాంటివి. సో ఎవరైనా ఉంటే టచ్లో ఉండండి. నిన్న ఒకటి చెప్పాను కదండి, పొంగనూరు ఆవులు ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే, చిన్న ఆవులు డ్వార్ఫ్ అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా, ఉంటే చెప్పండి, మన ఫాలోవర్స్కి పరిచయం చేస్తాను. అలాగే మీరు ఎవరైనా చేతి వృత్తులు, అద్భుతమైన కళాఖండాల దగ్గర నుంచి చేతి వృత్తులు, ట్రైబల్ అంటే ఎటువంటి సపోర్ట్ లేని వాళ్ళకే చేస్తానండి. ఉంటే గనక అవి జనానికి ఉపయోగపడతాయి, మీరు కూడా బతుకుతారు అనుకుంటే గనక, అంటే ఏటికొప్పాక బొమ్మల దగ్గర నుంచి ఇలాంటి అద్భుత కళాఖండాలు ఉన్నాయండి మనకి. కాస్త మంచి రేట్లో ఇస్తాను, మంచి క్వాలిటీ ఇస్తాను, మోసం చేయనంటే వాళ్ళను కూడా పరిచయం చేద్దామనే ఉద్దేశం ఉంది. అంటే విన్ విన్ అండి. ఇక్కడ నాకేమీ అక్కర్లేదు, మీరు మంచివాళ్ళు అయి ఉండాలి, మిమ్మల్ని వెరిఫై చేస్తాను. ఇటుపక్క తీసుకునే ఫాలోవర్స్ ఎలాగో మంచివాళ్ళే ఉంటారు, వాళ్ళకి ఏ మోసము జరగకూడదు, తర్వాత వచ్చి నా మీద పడతారు కదా అందుకు. సో మరి మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి, నన్ను దయచేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కామెంట్లో పెట్టండి, మిమ్మల్ని మీ నెంబర్కి కాల్ వస్తుంది, మా వాళ్ళు చేస్తారు. వెయిట్ చేస్తూ ఉండండి. అంటే ఇలా కూడా, అంటే సోషల్ మీడియాని ఇలా కూడా 10 మందికి ఉపయోగపడేలాగా, ఇటు మీరు బాగుపడాలి, మన ఫాలోవర్స్ కూడా బాగుండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మరి దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు ఒక మంచి కాజ్ కోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దయచేసి ఎవరికి అవసరమో అని అనక్కర్లేదు, అందరికీ అవసరమే. మీ ఫ్యామిలీ గ్రూపులో, ఫ్రెండ్స్ గ్రూపులో చెప్పుకోవడానికి ఎంతకంటే మంచి విషయాలు ఉంటాయా? సో దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.